మహర్షి, ఆ తల్లి ఎక్కడ కనిపించలేదు. ఇంతటి ముద్దులనికే బిడ్డను వదిలిపెట్టి వెళ్ళటానికి ఆమె మనస్సు ఎలా ఉంటుందో. అలా అనుకు మా తంగి. ఆమె ఎలాంటి సమస్యలో చిక్కుకుందో ఏమో పాపం. ఏమైనా నేను అదృష్టవంతురాలి. ఇక ఈ బిడ్డ మన బిడ్డే. అంతా దైవ ఘటన. బిడ్డలు లేని కొరత తీర్చడానికి మనకు ఆ పరమేశ్వరుడు ప్రసాదించిన వరం. ఇక పద. అహల్యా, అహల్యా, స్వామి, స్వామి వచ్చారా? నీలకంఠుని దర్శనమైందా? తలపెట్టిన కార్యం సఫలమైందా స్వామి? చేపట్టిన కార్యం సఫలం కానిదే నేను వెనుదిరిగి వస్తానా దేవి? పవిత్ర గంగామ్మ తల్లిని తెచ్చారా స్వామి? పదండి, గోహత్య ప్రదేశానికి వెళదాం. ఆ కారణ పాతకాన్ని నివారణ చేసుకుందాం. పదండి స్వామి, పదండి. తొందరపడకు దేవి. సూర్యోదయం తరువాత సమస్తము నివారణ. అయ్యో, సూర్యోదయం వరకు ఆగవలసిందేనా? అంతవరకు క్షణం యొక్క యుగంగా గడపవలసిందేనా స్వామి? అవసరం లేదు. చల్లని ఈ వెన్నెలలో చక్కని నీ కన్నుల్లోనికి చూస్తూ ఈ రేయంతా ఒక్క క్షణంగా గడిపేయగలను. రాదే, నులివెచ్చని నీ కౌగిలిలో. అదేమిటి, నిశ్చల సమాధిలో నీలలోహితనే మెప్పించి వచ్చిన ఈ సమయం, క్షణికమైన ఈ శృంగారం ఏమిటి స్వామి? ఈ సృష్టి సమస్తం శృంగారంలోనే సంపూర్ణమవుతున్నది దేవి. అందమైన ఈ వసంత వేళ మనం మాత్రం ఎందుకు ఆ స్వర్గానుభవాన్ని పొందకూడదు? కానీ పిలభూతంలాగా గోహత్యా పాతకు మన పైన ఉండగా ఈ శృంగారం పతనీయుడు కాదా స్వామి? కాదు. ఈ కమండలోదకం ఉన్నంత వరకు మన దాంపత్యానికి ఏ అరిష్టమూ ఉండదు. ఏమో స్వామి, ఈ ఆవేశం వల్ల తిరిగి ఏ ఆపదలో చిక్కుకుంటామో ఏమో. అర్థం లేని అనుమానాలతో ప్రకృతి సహజమైన కోరిక నిరోధించడం అవివేకం. పవిత్రమైన ఈ ఉద్యమాన్ని కామవాంఛతో కలుషితం చేయడం వివేకమా? కఠోర దీక్షకు మారు పేరైన మీ మనసు ఎలా చెల్లించడం విజ్ఞానమా? నీ నుంచి ఇప్పుడు కోరుతున్నది విజ్ఞాన పాఠం కాదు, ప్రణయ గానం. అనవసరపు కాలహరణంతో నన్ను వేధించక అహల్య. స్వామి, అహల్య, నీ భర్తగా శాసిస్తున్నాను. ఆడపుట్టుకి ఎంత స్వతంత్రమైంది. కామాంధుడవై కాని పనికి పూనుకున్నావు కనుక నీ దేహమే సహస్రాంక సంకల్పమవుతారు.
స్వేచ్ఛకు ఇదా పర్యవసానం? పరమేశ్వర ప్రసాదమైన గంగామ తల్లి మాయమగుట ఇది తప్పక దేవతల కుతంత్రమే, వారు పన్నిన పన్నాగమే. ఓ ఇంద్రాది దేవతలారా, అష్టదిక్పాలకులారా, మానవుడి స్వేచ్ఛా స్వాతంత్రాలను హరించడమే మీకు ఆనందమా? అన్నమోహని అలమటిస్తూ నిరంతర యాతనామయ జీవితంతో కృషిస్తూ ఉంటే చూడడమే మీకు వినోదమా? మీ దయాదాక్షిణ్యాలతో బ్రతకడం కోసమే అయితే మమ్మల్ని ఎందుకు సృష్టించారు? మా పురోగమనం మీకు ఇష్టం లేకపోతే ఆలోచించే మనస్సులు మాకెందుకు ఇచ్చారు? దేవతలమని మహత్తులున్నవని మా అన్నాహారాలతో చెలగాటాలాడతారా? చూస్తాం, మీ మహత్తేమిటో చూస్తాం. తపోబల సమన్వితమైన మానవుని మేధశక్తి నిరూపిస్తాం. మీ దేవతాశక్తిని హతమారుస్తాం. ఏమిటిది గౌతమ? శాంతి శాంతి శాంతించి ప్రయోజనం లేదు నారద. మానవుల అభ్యున్నతిని సహించలేని ఆ దేవతల స్వర్గాన్ని ఏలమట్టం చేస్తాను. భూమిని స్వర్గధామంగా మార్చడానికి కంకణధారివైన నీవు స్వర్గాన్ని మట్టిగా చేస్తావా? ఇదేనా నీ ఆర్షధర్మం? ఇంతేనా నీ జ్ఞాన సంపద? ప్రాణప్రదమైన భూయాగమే వ్యర్థమైన తరువాత ఏ ధర్మం అయితేనే? నీ భూయాగం వ్యర్థం కాలేదు గౌతమ. పాతాళగతమైన గంగామ తల్లిని వశిష్ఠపుత్రుడు ఉద్ధరిస్తాడు. వివాహమే వద్దని భీష్మించుకున్న వశిష్ఠునకు పుత్రుడు, అతడు గంగామ తల్లిని ఉద్ధరించుట అసాధ్యం నారద. అసాధ్యాన్ని సాధ్యం చేసుకోవడంలోనే ప్రజ్ఞున్నది గౌతమ. ఆలోచించు. లోకహితార్థం వివాహం చేసుకోవడం అవసరమని వశిష్ఠుని ఒప్పిద్దాం. పద. సరే. నేటి పాఠం యోగం. మాయామోహితమైన మానవ జీవితంలో మమతా వియోగమే యోగం. నేను, ఇది నా గృహము, వీరు నా భార్యా బిడ్డలు, ఇలాంటి భావన నుంచి విముక్తుడైన యోగి జగత్కుటుంబి అవుతాడు. చరాచర నిఖిల ప్రపంచము అతని కుటుంబమే, లోకక్షేమమే అతని క్షేమం. నారద మహర్షుల అభివాదనం. నిజం వశిష్ఠ, నిజం. లోకక్షేమమే నీ క్షేమం. ఆచార్య గౌతముల స్వాగతం, సుస్వాగతం. శుభమస్తు. మీ రాకతో మా ఆశ్రమం పావనమైంది. వశిష్ఠ, లోకక్షేమమే నీ కర్తవ్యమన్నావు. లోకహితార్థం ఎంతటి త్యాగానికైనా సిద్ధమేనా? ఆదేశించండి నారద. ఈ వశిష్ఠుడు మీ ఆజ్ఞాబద్ధుడు. నీవు వివాహం చేసుకోవాలి. గృహస్థువై సుపుత్రుని పొందాలి. నాకు వివాహమా? ఈ సర్వసంగ పరిత్యాగికి సంసార బంధమా? జ్ఞానార్జనమే జీవిత పరమావధి అని, విద్యాదానమే విహిత కర్తవ్యమని నమ్మి చరించే వ్యక్తికి నారీ బంధమేలా సాధ్యం? ఈ విరక్తుణ్ణి ఎందుకిలా రక్తిమయ సంసారంలో బంధింప చూస్తున్నారు? బంధించడం కాదు వశిష్ఠ, అంజలి బద్ధుడనై ప్రార్థిస్తున్నాం. పాతాళగతమైన గంగామ తల్లిని నీ కుమారుడొక్కడే పైకి తేగలడు. అవును వశిష్ఠ, లోక కళ్యాణార్థమై నేను తలపెట్టిన భూయాగాన్ని ఉద్ధరించగలను. ఈ భూమాత సస్యశ్యామలమై వర్ధిల్లాలంటే, ఆకలి దప్పులతో ప్రజలు మాడి నశించకుండా ఉండాలంటే, లోకక్షేమమే నీ ధ్యేయమైతే నీవు వివాహమాడక తప్పదు వశిష్ఠ. నీ కళ్యాణమే జగత్ కళ్యాణం వశిష్ఠ. సరే, లోకహితార్థం నేను అంగీకరిస్తున్నాను. కానీ అంతటి శక్తి సంపన్నుడైన కుమారునికి జన్మనియ్యగల కన్య లభించాలి. ఎందుకు లభించదు వశిష్ఠ? ఆ పుణ్యవతి ఈసరికి ఎక్కడో నీ పూజకై ఎదురు చూస్తూనే ఉంటుంది. భూమండలం అంతా గాలించైనా సరే తెలుసుకుంటాం వశిష్ఠ. సరే, ఈ కమండలోదకం త్రాగి ఏ కన్య శిలాకృతి పొందదో ఆ కన్యే ఇందుకు అర్హురాలు. ప్రయత్నించండి. శుభం భూయాత్.